హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రబీ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇక శుక్రవారం నిడదవోలులో మంత్రి మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇక అలాగే ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఇక అలాగే రైతులు తమ పంటకు సరైన ధర పొందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. మొత్తం 5.40 కోట్ల గోదాలను సిద్ధం చేశామన్నారు. గోదాల సమస్య రాకుండా ఇప్పటికే మిల్లర్లతో చర్చలు జరిపామని వివరించారు. ధాన్యం రవాణా కోసం 17,200 లారీలకు GPS సదుపాయం కల్పించామని చెప్పారు. ఇక ఈ ఏడాది రబీ ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా వేగంగా జరిగేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక అలాగే ధాన్యం నిల్వ రవాణా విషయంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రైతులకు ఇబ్బందులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలన్నదే వైసీపీ కుట్ర అని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది పాఠశాలల మధ్యాహ్నం భోజనంలో స్టీమ్ రైస్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.